బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ల లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది కారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాద సమయంలో కారులో 6 యువకులున్నారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు విజ్ఞాన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. చిలకలూరుపేట పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ ను వెనక నుంచి బలంగా స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఘటనలో 4 విజ్ఞాన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అక్కడిక్కడే చనిపోయారు. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో కారులో 6 విద్యార్థులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్పాట్ లోనే 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా విజ్ఞాన యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తూ ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కారు అంటే ముందు వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టర్ ను తప్పించబోయి కంట్రోల్ కాక పక్కన ఉన్నటువంటి కంటైనర్ కిందకు దూసుకున్నట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. కారు బలంగా కంటైనర్ కిందకు చొచ్చుకుపోవడంతో కారులోని మృతదేహాలు ఇరుక్కుపోయి 4 మృతదేహాలను కూడా పోలీసులు వెలికి తీసి పోస్ట్ మార్టం తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నటువంటి 2 విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. రత్న.